హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనం అయితే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం, అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఇవాళ వచ్చేసి క్లాస్ నెంబర్ 16 అనమాట. సో మన సెకండ్ బ్యాచ్ క్లాసెస్ లో ఇదే లాస్ట్ క్లాస్ అనమాట. ఇది OHP షీట్ మీద అయితే నేను డిజైన్ చేసి చూపించబోతున్నానండి ఈ క్లాస్ లో. సో నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా, సో OHP షీట్ మీద డిజైన్ మేకింగ్ చేసి చూపించడానికి ఇది చాలా టైం టేకెన్ ప్రాసెస్ అని. సో నేను ఆల్రెడీ ఏంటంటే ఒక వర్క్ లో ఉన్నానండి. సో ఈ వర్క్ నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడే క్లాస్ చేసేస్తే మీకు కూడా వెంటనే ప్రాసెస్ అనేది చూపించచ్చు అనేసి క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే దీనికి మనం చేయాల్సిన ఈ OHP షీట్ మీద ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఆ డిజైన్ కి సంబంధించి ఇలాగ మనం జిరాక్స్ అయితే తీసుకోవాలండి ఒకటి. సో చేతో గీస్తామండి మేము బాగా డ్రాయింగ్ అనుకున్న వాళ్ళు ప్రాబ్లం లేదు, మీకు నచ్చినట్టు హ్యాండ్ తోనే డ్రా చేసుకోవచ్చు. సో హ్యాండ్ తో గీయలేము అని అనుకున్న వాళ్ళు ఇలాగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చండి. సో ఇవి ఎలా తీసుకోవాలి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి మాకు ఇలాగ సంథింగ్ లోటస్, ఇప్పుడు నేను లోటస్ తీసుకున్నా కదా, లోటస్ డిజైన్స్ అని కొడితే మీకు ఇలాగ ఓపెన్ అవుతాయి అనమాట. సో దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయండి. సో మీకు నచ్చిన ఇమేజ్ ని ఇలాగ డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన సైజ్ లో తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మీరు ఇక్కడ నేను మొత్తం టోటల్ 4 సైజెస్ లో అయితే తీసుకున్నాను. సో స్మాల్, మీడియము, అంటే కొంచెం పెద్దది, మరీ పెద్దది ఇలా తీసుకున్నాను అనమాట. సో అలాగా మీకు నచ్చిన ఇది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని డిజైన్ ఎలా డ్రా చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను అనమాట లోటస్. మనకి ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఓన్లీ 2 పెటల్సే వచ్చాయి. నాకు ఇంకా ఎక్స్ట్రా పెటల్స్ కావాలన్నమాట నా డిజైన్ కి, అంటే నేను చేసే డిజైన్ కి. అందుకనేసి నేను చూసారు కదా ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇంకో పెటల్ ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇలా కూడా డ్రా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు సింపుల్ గా ఉండడం కోసం నేను ఇదైతే చూపిస్తున్నానండి ప్రెసెంట్. సో చూసారు కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా పెట్టేసుకొని మనం స్టాప్లర్ ఉంటది కదా, సో కదలకుండా ఉండడం కోసం మీరు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి మార్కర్ ఉంటది కదా, సో దాంతో గీసేసుకుంటా ఉంటారు. సో దాంతో గీయడం వల్ల ఏంటి అంటే మనకి తర్వాత బ్లాక్ గా కనిపించింది. OHP షీట్ వెనకాల ఇప్పుడు గమ్ములా కనిపిస్తుంది కదా జర్దోసి, సో ఇక్కడ బ్లాక్ గా కనిపించిందండి. సో అంత నీట్ గా ఉండదు. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా స్టాప్లర్ కొట్టుకుంటే మీకు డిజైన్ ఎటు కూడా కదలదండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటైతే అనుగుణంగా ఉండిద్దో మనం డిజైన్ చేయడానికి అటువైపు పెట్టుకోవాలన్నమాట షీట్ ని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జర్దోసి అండ్ కట్టర్, నెక్స్ట్ వచ్చేసి గమ్ B7000 గ్లూ అని అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎడ్జ్ వరకు ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇదే ఇప్పుడు ఇలా ఇక్కడ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్ లో పెట్టేసుకోవాలండి. నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి మీరు. సో చూసారు కదా, ఇట్లాగా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత జర్దోసిని తీసుకోవాలండి. సో ఫస్ట్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కింద ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. జర్దోసి ఏంటంటే మనకి ఏదైనా పట్టుకుంది అనుకోండి ఊడొచ్చినట్టు అనిపించింది కదా, సో అలా రాకుండా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జర్దోసిని లైట్ గా ఇలా అనుకుంటూ ఉండండి. అలా అనుకున్న తర్వాత మనం ఎక్కడైతే గమ్ అప్లై చేసామో అక్కడ ఈ స్ప్రింగ్ని అయితే అంటించేసుకోవాలండి. ఫస్ట్ అంటించేసుకోండి, తర్వాత షేప్ ఇవ్వచ్చు. సో చూసారు కదా, ఇట్లాగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు షేప్ ఇవ్వాలండి దీనికి. సో చూసారు కదండి, ఇలా అంటించుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా ఆగండి, ఎందుకంటే కొంచెం గమ్ డ్రై అయితే మనకి షేప్ అనేది ఈజీగా వచ్చింది అనమాట. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ ఇస్తున్నాను కరెక్ట్గా. మనం ఇందాక గమ్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలాగా అవుట్లైన్కి చూసుకుంటూ షేప్ అనేది ఇచ్చుకోండి. సో చూసారు కదా, ఇట్లాగా.
మనకి ఇది ఏంటంటే స్ప్రింగ్ కాబట్టి మనం కరెక్ట్గా గమ్ము కొంచెం ఆరిన తర్వాత పెట్టుకుంటే నీట్గా వచ్చిద్దండి షేప్ అనేది. లేకపోతే ఇదిగోండి ఇలా వెనకాలకి తన్నేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి వర్క్ అనేది. మీరు ఈ ప్లేస్లో టూత్ పిక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో మీరైతే కొంచెం గమ్ ఆరిన తర్వాత ట్రై చేయండి, బాగా స్టిక్ అవుతుంది. ఎమ్మటే అంటే త్వరగా స్టిక్ అయిపోద్ది అనమాట, త్వరగా షేప్ వచ్చిద్ది టైం తీసుకోకుండా. సో చూసారు కదా గమ్ ఆరక మనకి జర్దోజీ అనేది వెనకాలకి తన్నేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం ఆరిన తర్వాతే ఇలా ట్రై చేయండి, సేమ్ నేను చెప్పినట్టు. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ కర్రులు అండి. సో గమ్ అప్లై చేసుకోండి, సేమ్ మనకి ఇమేజ్లో ఎలా ఉందో అలాగ అప్లై చేసేసుకోండి గమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి, కొంచెం డ్రై అవ్వనివ్వండి లైట్గా, ఒక 1 మినిట్ అలాగా కొంచెం డ్రై అయింది అనుకోండి, మీకు సింపుల్గా స్టిక్ అయిపోద్ది అనమాట. సో ఎక్కువ టైం తీసుకోదు. సో లెంత్ చూసుకొని అక్కడికి కట్ చేసుకోండి. సో చూసారు కదా ఇలాగే అంటించేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాకలా షేప్ రావాలంటే మనకి ఇలా అంటించుకున్న తర్వాత కొంతసేపు డ్రై అవ్వనివ్వండి. కొంతసేపు డ్రై అవ్వనిచ్చి మనం కరెక్ట్ షేప్లో తిప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో చూస్తే అర్థమవుతుంది షేప్ అనేది. సో కొంచెం డ్రై అయిన తర్వాత షేప్ ఇచ్చుకోవచ్చండి. సో సేమ్ ఇలాగేనండి ప్రాసెస్ మొత్తం ఇలాగే. సో మీకు అడ్జస్ట్ చేసుకుంటూ మీకు పెటల్స్ ఎన్ని కావాలి, 2 సరిపోతాయి అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి వేరే డిజైన్, ఏ డిజైన్ చేసినా మీకు జర్దోజీ OHP షీట్ మీద జర్దోజీ డిజైన్ని ఎలా అంటించుకోవాలి అంటే సేమ్ ఇలాగేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఆరడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఆరింది ఉంది కదా, సో దాని మీద డిజైన్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి గమ్ ఆరిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఇది స్ట్రైట్గా ఉంది కదా, సో కొంచెం మనం గమ్ ఆరాక నేను చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా ఎలా కర్వ్ వచ్చిందో, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు జర్దోసిని స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను నెక్స్ట్ డిజైనింగ్ చేసి చూపించేస్తాను దీని మీద ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది. సో దీంట్లో డిజైన్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీ థాట్ ప్రకారం మీ ఐడియా ప్రకారం ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ డిజైనింగ్ అండి. సో ఈ డిజైనింగ్ కోసం నేను తీసుకుంది 6 ఐ షేప్ అండ్ ఇవి తీసుకున్నాను అన్నమాట సీక్వెన్స్. సో పర్పుల్ కలర్ సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కర్వ్లో ఉన్నాయి చూసారా అండి కర్వ్స్, సో అక్కడ షుగర్ బీడ్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి నేను జస్ట్ ఒక 2 ఫ్లవర్స్కి మీకు ముందు వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ నేను స్టిక్ చేస్తున్నానండి. సో గమ్ టోటల్గా మీరు ఈ పెటల్ మొత్తం కూడా B7000 గ్లూని పెట్టేసుకోండి. సో నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా సీక్వెన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ అనేది కూడా మీ ఇష్టం అండి, కావాలి అంటే దగ్గరగా స్టిక్ చేసుకోవచ్చు, లేదు అంటే దూరంగా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే దగ్గరగా స్టిక్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈ పెట్లంతా కూడా ఇలాగా దగ్గరగా సీక్వెన్స్ అనేది స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నేను టోటల్ స్టిక్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి సీక్వెన్స్ని ఇలాగ మొత్తం కూడా స్టిక్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఐ షేప్ తీసుకున్నా కదా, సో దాన్ని స్టిక్ చేసి చూపిస్తాను. సో మీరు ఈ ప్లేస్లో 6 ఐ షేప్ తీసుకోవచ్చు, డ్రాప్ తీసుకోవచ్చు, లేకపోతే డైమండ్ షేప్ తీసుకోవచ్చు, అలా మీ ఇష్టం అండి. మీ ఐడియా ప్రకారం మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇందాకలో ఇది మొత్తం పెట్లంతా అంటించేసాను కదండి గమ్ము. సో ఇక్కడ 6 ఐ షేప్ కుందన్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే నేను కుందన్ మీద కొంచెం గమ్ ఉంటే మనకి కుందన్ అనేది ఈజీగా స్టిక్ అవుతుంది, అంటే బాగా స్టిక్ అవుతుంది అనేసి నేను ఇలాగా కుందన్కి ఇది గమ్ అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట.
సో చూసారు కదండి, ఇక్కడైతే నేను కుందన్స్ కూడా స్టిక్ చేసేసాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ స్టిక్ చేసుకుని ఉన్నాను చూడండి. సో ఇలాగా మనం 1 by 1 మొత్తం కూడా స్టిక్ చేసుకోవడమేనండి ఫ్లవర్ అంతా కూడా. సో దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవుట్లైన్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నేనైతే సెంటర్ క్లిప్కి అటాచ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేసుకోండి. సో ఇలాగా కట్ చేసుకున్న తర్వాత సో అవుట్లైన్ నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఎక్కడ కూడా ఎక్స్ట్రా లేకుండా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రాగా అనిపిస్తే కొంచెం మనం సాంబ్రాన్ని కడ్డీ ఉంటుంది కదా, దాన్ని వేడి చూపిస్తే ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇట్లా మొత్తం కూడా ఈ కర్వుల దగ్గర మొత్తం కట్ చేసుకోవాలండి. నేనైతే కట్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇన్కేస్ చెప్పాను కదా ఇందాకలే, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక సాంబ్రాణి కడ్డీతోటి కొంచెం వేడి చూపించండి. మొత్తం కూడా బాగా నీట్గా వచ్చేసిద్ది కరువుల దగ్గర కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, సెంటర్ క్లిప్కి నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. నేను స్మాల్ సైజ్ సెంటర్ క్లిప్ తీసుకున్నాను. మీరు కావాలంటే సైజుని బట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్మాల్ సైజుకి తగ్గట్టు తీసుకున్నా కదా సైజు, మీరు మీడియంకి తీసుకోవచ్చు, లార్జ్కి తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లిప్కి మనం పెట్టుకునేది ఎటు సైడ్ ఉందో చూసుకోండి, ఎందుకంటే మనం పెట్టేది లోటస్ కాబట్టి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత క్లిప్ని దానిపైన ఇలాగ B7000 గ్లూ అనేది స్టిక్ చేసేసుకోండి. సో ఇక్కడ ఇంకొక విషయం అండి, కావాలి అంటే మనం ఈ OHP షీట్ వెనకాల ఇదే షేప్లో వ్యాక్ షీట్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా నీట్గా బాగుండిద్ది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. సో నేనైతే ఇలాగ డైరెక్ట్గానే స్టిక్ చేసేస్తున్నాను. సో ఇలాగ కరువులాగా స్టిక్ చేసుకున్న తర్వాత సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి క్యాలిక్యులేటర్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు బాగా స్టిక్ అవుతాయి. అటు ఇటు అండ్ మిడిల్లో ఒకటి పెట్టుకోండి, స్టిక్ అవుతాయి బాగా. సో ఇలా పెట్టుకొని మనం మినిమం 1 day, హాఫ్ డే టు 1 day అలా ఇలా వదిలేస్తే దానికి స్టిక్ అయిపోద్ది అనమాట అండి. సో ఇలాగా మనం సెంటర్ క్లిప్ అనేది, లోటస్ సెంటర్ క్లిప్ అనేది నీట్గా మేక్ చేసుకోవచ్చు. మీరు కింద ఇలా పెటల్స్ కావాలన్నా సేమ్ నేను చెప్పాను కదా, స్టిక్ చేసుకొని జర్దోజీని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఇలాగైతే పెట్టుకొని ఒక హాఫ్ డే టు 1 day అయితే వదిలేయండి, బాగా డ్రై అయిపోయింది, వెంటనే తీయద్దు. సో చూసారు కదండి, మనం OHP షీట్ మీద డిజైన్ అనేది ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండి, బట్ కాకపోతే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఓపిక్ గా చేసుకోవాలి. మనం కనుక కొంచెం టైం కనుక పెడితే బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి OHP షీట్ మీద మనం మేక్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళతోటి క్లాసెస్ అయిపోయాయి కదండి. సో ప్రైజింగ్ గురించి నేనైతే క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాంట్లో మనం బ్యాంగిల్ ప్రైజింగ్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఈ రోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో ఏంటండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.